వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ వెక్టర్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6B యూనిట్ 1 మల్టిపుల్ ఇంటిగ్రల్స్ పార్ట్ 1లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోబోతున్నామ్మా. యూనిట్ 1 మల్టిపుల్ ఇంటిగ్రల్స్. ఇవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రల్ y into e power xy dx into dy over the limits 0 to a and 0 to b. These are limits of x, these are limits of y. Solution: double integral y e power xy dx into dy equal to, దీనికి ముందు ప్రాబ్లమ్స్లో ముందుగా మనము దీన్ని డబల్ ఇంటిగ్రల్ y e power xy dy హోల్ dxగా సాల్వ్ చేసుకున్నాం. x ఈక్వల్ టు 0 టు a, y ఈక్వల్ టు 0 టు b అని ఇలా సాల్వ్ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేటింగ్ చేసి ఆ తర్వాత ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేసాము. అయితే ఇక్కడ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు y ఇంటూ ఈ పవర్ xy అంటే y టర్మ్ ఇక్కడ ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది, పవర్లోనే ఉంది. యూవీ ఫార్ములా అప్లై చేస్తూ చేయాలి. యూవీ ఫార్ములా అప్లై చేస్తూ చేసే ప్రాసెస్ చాలా లెందీ ప్రాసెస్గా ఉంటుంది, నాట్ డిఫైన్డ్ ప్రాసెస్గా ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ కాకుండా ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి ఆ తర్వాత ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాము. ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసాము, ఆఫ్టర్ దట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాము. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసే ప్రాసెస్లో వై టర్మ్ మల్టిప్లికేషన్లో ఉంది, పవర్లోనే ఉంది కాబట్టి టూ టర్మ్స్ యొక్క మల్టిప్లికేషన్ యూవీ ఫార్ములా అప్లై చేసుకుంటూ చేయాలి. అయితే ఇక్కడ అది లెందీ ప్రాసెస్, నాట్ అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఈ డబల్ ఇంటిగ్రల్ y e పవర్ xy dy ఇంటూ dx కాకుండా డబల్ ఇంటిగ్రల్ విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేటింగ్ చేసిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు y చేసుకుందాము. దిస్ ఈక్వల్ టు, సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి వైని కోషెంట్ లాగా ఇంటిగ్రేషన్ ముందు రాసేసుకుందాము. ఇంటిగ్రల్ ఈ పవర్ xy dx హోల్ dy విత్ ఎక్స్ లిమిట్స్ x ఈక్వల్ టు 0 టు a, y లిమిట్స్ y ఈక్వల్ టు 0 టు b. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 టు b y ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ xy. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం, వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. అప్పుడు ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంటుంది. ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ, ఎక్స్ కోషెంట్ ఎంత ఉంటే అంత డినామినేటర్లో అప్లై చేసుకోవాలి. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. ఈ పవర్ ఎక్స్ వై బై ఇక్కడ కాన్స్టెంట్ వై విత్ లిమిట్స్ 0 టు ఏ ఇంటూ డివై. ఈ వై క్యాన్సిల్, ఇంటిగ్రల్ వై ఈక్వల్ టు 0 టు బి. ఈ పవర్ ఇవి ఎక్స్ లిమిట్స్ మా, ఎక్స్ ఉన్న చోట అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. ఏవై మైనస్ ఈ పవర్ 0 డివై. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వై ఈక్వల్ టు 0 టు బి. ఈ పవర్ ఏవై డివై మైనస్ సంథింగ్ పవర్ 0 1 ఇంటిగ్రల్ 1 డివై వై ఈక్వల్ టు 0 టు బి. దిస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏవైకి ఇంటిగ్రేషన్ ఇదే ఫార్ములా అప్లై చేసుకుంటాము. ఈ పవర్ ఏవై బై ఏ విత్ లిమిట్స్ 0 టు బి మైనస్ 1కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి వై విత్ లిమిట్స్ 0 టు బి. దిస్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. దిస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏబి బై ఏ మైనస్ సంథింగ్ పవర్ 0 1 బై ఏ మైనస్ బి. దిస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏబి మైనస్ 1 బై ఏ మైనస్ బి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.